Hi everyone, welcome back to English with Jelly sir. So today in this video we are going to discuss basic things. అంటే గ్రామర్లోని మనకి ఆక్సిలరీ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఏ విధంగా కీ రోల్ ని ప్లే చేస్తాయి అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, అది మెయిన్ వర్బ్ గా ఎలా పనిచేస్తుంది అండ్ ఆక్సిలరీ వర్బ్ గా ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అంటే మనకి చూడడానికి చాలా సింపుల్ గా అనిపించిన దాని యొక్క మీనింగ్ కానీ, ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ కానీ క్లియర్‌గా అర్థమైతే గాని మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో దాన్ని ఆన్సర్ చేయలేం. రైట్. అందుకోసమే ఈ వీడియోలో మనం క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. రైట్. సో, లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఐ యామ్ ఎ స్టూడెంట్. సో, ఇక్కడ మనకి ఏమనిచ్చాడు? ఐ యామ్ ఎ స్టూడెంట్ అని ఇచ్చాడు సెంటెన్స్. సో, దీని మీనింగ్ ఏంటి? నేను ఒక విద్యార్థిని అన్నాడు. రైట్. నేను ఒక విద్యార్థిని. సో, మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? యామ్. సో, యామ్ అనేది ఏంటి? ఆక్సిలరీ వర్బ్. యామ్ అనేది ఏంటి ఇక్కడ? ఆక్సిలరీ వర్బ్ ఆర్ బీ ఫార్మ్స్ అని కూడా అనొచ్చు. బీ ఫార్మ్స్ కానీ, ఆక్సిలరీ వర్బ్స్ కానీ అనొచ్చు మనం. రైట్. బట్ ఇవి యామ్, ఈజ్, ఆర్ అనేవి ఎందులో వస్తాయి? అంటే ప్రెజెంట్ టెన్స్ లో వస్తాయి. ఎందులో వస్తాయి? ప్రెజెంట్ టెన్స్ లో వస్తాయి. సో, ఇప్పుడు ఇక్కడ యామ్ యొక్క మీనింగ్ ఏంటి చూద్దాం. ఐ యామ్ ఏ స్టూడెంట్ అన్నప్పుడు సో యామ్ అనే మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్‌గా? అంటే ఇతను నేనేం చెప్తున్నాను? నేనొక విద్యార్థిని అని చెప్తున్నాను. సో నేను ఒక విద్యార్థిని అని చెప్తున్నప్పుడు యామ్ ఏమవుతుంది? అది ఐడెంటిటీని తెలుపుతుంది. దేన్ని తెలుపుతుంది? ఐడెంటిటీ లేదా గుర్తింపు లేదా నా ప్రొఫెషన్‌ని గూడా చెప్పొచ్చు. నా ప్రొఫెషన్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఐడెంటిటీ లేదా ప్రొఫెషన్ వృత్తి. ఇప్పుడు స్టూడెంట్ అని కాకుండా ఆమె లెక్చరర్ అన్నా అనుకోండి. అప్పుడేమవుతుంది? లెక్చరర్ అనేది ఏమవుతుంది? నా యొక్క ప్రొఫెషన్ అవుతుంది. సో, ప్రొఫెషన్‌ని తెలిపేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్. అంటే ఐడెంటిటీని గాని, ప్రొఫెషన్‌ని గాని తెలుపుతున్నది కాబట్టి యామ్ అనేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్‌గా కాకుండా మెయిన్ వర్బ్‌గా ప్లే చేస్తుంది. రైట్. సో, అది గుర్తుంచుకోవాలి. కమింగ్ టు సెకండ్ వన్. దిస్ పెన్ ఈస్ మైన్. దిస్ పెన్ ఈస్ మైన్. సో, ఇక్కడేంటి దిస్ పెన్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఇది. ఈజ్ అనేది వర్బ్, మైన్ అనేది ఆబ్జెక్ట్. సో, మళ్ళీ ఇక్కడ ఏంటి? ఇది నాది. అంటే ఈ పెన్ను నాది అన్నాం అనుకోండి. సో, ఇప్పుడు మరి ఇక్కడ ఈజ్ యొక్క మీనింగ్ ఏంటి? అది ఏ విధంగా అంటే ఏ మీనింగ్‌ని మనకి తెలుపుతుంది అంటే ఈజ్ అనేది పొసెషన్‌ని తెలుపుతుంది. దేన్ని తెలుపుతుంది? పొసెషన్ లేదా ఓనర్‌షిప్ అనొచ్చు. ఏమనొచ్చు? ఓనర్‌షిప్. ఓనర్‌షిప్ అంటే ఏంటి ఇక్కడ? మన యొక్క పొజిషన్ అంటే అధికారం కానీ, ఓనర్‌షిప్ అంటే యాజమాన్యం కానీ. అంటే ఆ పెన్‌కి యజమాని ఎవరు? నేను. అంటే నాది కాబట్టి సో నేనవుతాను. పొసెషన్ అంటే ఏంటి ఇక్కడ? అంటే అధికారం అనొచ్చు. రైట్. ఓనర్‌షిప్ అన్నా కూడా యజమాని అని కూడా అనొచ్చు. అంటే పెన్ అనేది ఎవరిది? అంటే నాది కాబట్టి సో ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్‌గా రోల్ ప్లే చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ? ఆ పెన్ ఎవరిదో తెలుపుతుంది. అంటే పొసెషన్‌ని గాని, ఓనర్‌షిప్‌ని గాని తెలుపుతుంది. రైట్. సో, కమింగ్ టు థర్డ్ వన్. దే ఆర్ మై ఫ్రెండ్స్. ఏమనిచ్చాడు ఇక్కడ? దే అంటే సబ్జెక్ట్, ఆర్ అనేది వర్బ్, మై ఫ్రెండ్స్ అంటేనేమో ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు మళ్ళీ ఆర్ అనేది ఏమైంది ఇక్కడ? ఆ తర్వాత ఎలాంటి మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఆరే ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. రైట్. బట్ దీని మీనింగ్ ఏంటి? దే ఆర్ మై ఫ్రెండ్స్ అంటే వాళ్ళెవరు? నా యొక్క స్నేహితులు. వాళ్ళెవరు? నా యొక్క స్నేహితులు. బట్ ఆర్ అనేది ఇక్కడ ఏం తెలుపుతుంది? రైట్. ఏం తెలుపుతుంది అంటే రిలేషన్‌షిప్‌ని తెలుపుతుంది. దేన్ని తెలుపుతుంది? రిలేషన్‌షిప్ అంటే సంబంధాన్ని. రైట్. వాళ్ళు నాకేమవుతారు అనేది తెలిపేది ఇక్కడ ఆర్. మరేమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. సో, అంటే దాని మీనింగ్ ఏంటి? ఏం తెలుపుతుంది ఇది? రిలేషన్‌షిప్‌ని తెలుపుతుంది. రిలేషన్‌షిప్ ఈస్ నథింగ్ బట్ సంబంధం. వారు వారు వీళ్ళకి ఏ విధంగా సంబంధికులు అనేది తెలుపుతుంది ఇందులో. రైట్. సో, అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ బీ ఫార్మ్స్ అనేవి మెయిన్ వర్బ్‌గా వచ్చినప్పుడు అది ఏ మీనింగ్‌ని ఇస్తుంది అనేది తెలుసుకోవడమే ఈ వీడియోల యొక్క సారాంశం. గుర్తుంచుకోండి. రైట్. సో, కమింగ్ టు ఫోర్త్ వన్. హి ఈస్ ఇన్ ద రూమ్. ఏమన్నాడు ఇక్కడ? హి ఈస్ ఇన్ ద రూమ్. సో, ఈజ్ అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ? హి అనేది సబ్జెక్ట్ అయితే ఈజ్ అనేది వర్బ్, ఇన్ ద రూమ్ అనేది ఆబ్జెక్ట్ కిందకొస్తుంది. బట్ ఈజ్ అనేది ఇక్కడ మళ్ళీ మెయిన్ వర్బ్ యొక్క రోల్‌ని ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎలాంటి మెయిన్ వర్బ్ అనేది లేదు. సో, ఇప్పుడు ఇది ఈజ్ యొక్క మీనింగ్ ఏంటి?
దీని యొక్క అంటే రూమ్ కి దీనికి ఏం సంబంధం అంటే ఈజ్ అనేది రూమ్ అంటే లొకేషన్ ని తెలుపుతుంది ఇక్కడ. దేన్ని తెలుపుతుంది? లొకేషన్ అంటే స్థానం. అతడు ఎక్కడున్నాడు? ఇన్ ద రూమ్ అంటే రూమ్ లో ఉన్నాడు. సో ఆ రూమ్ అనేది ఏంటి? లొకేషన్ లేదా స్థానం. సో దాన్ని ఎవరు తెలుపుతున్నారు ఇక్కడ? ఈజ్ అనే మెయిన్ వర్బ్ తెలుపుతుంది. ఈజ్ అనేది యాక్చువల్‌గా బీ ఫార్మ్ గాని, ఆక్సిలరీ వర్బ్ గాని. బట్ ఇక్కడ మెయిన్ వర్బ్‌గా రోల్‌ని ప్లే చేస్తూ దాని యొక్క అంటే అతని యొక్క స్థానాన్ని తెలుపుతున్నది. రైట్. అది మనం గుర్తుంచుకోవాలి. కమింగ్ టు ఫిఫ్త్ వన్. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. సో యాజ్ యూజువల్ సేమ్ మళ్ళీ. బుక్ ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. సో ఇక్కడ ఈజ్ అనేది మళ్ళీ ఏం తెలుపుతుంది? లొకేషన్‌ని మాత్రమే తెలుపుతుంది. అంటే దాని యొక్క స్థానాన్ని తెలుపుతున్నది. సో ఇక్కడ చూడండి మనం ఆక్సిలరీ వర్బ్ యామ్ కానీ, ఈజ్ కానీ ఇక్కడ ఈజ్ అనేది 3 సార్లు వచ్చింది. చూడండి. ఈజ్ అనేది 3 సార్లు వచ్చింది. రైట్. 3 సార్లలో 2 సార్లు దేన్ని తెలుపుతుంది? ఒకసారి పొసెషన్ గాని, ఓనర్‌షిప్‌ని తెలిపితే ఇంకొకసారి లొకేషన్‌ని తెలుపుతుంది. అంటే దాని యొక్క స్థానాన్ని తెలుపుతుంది. అదే విధంగా యామ్ కూడా తెలుపుతుందా? వేరే విధంగా అంటే అది కూడా తెలుపుతుంది. ఇక్కడ ఐడెంటిటీని తెలిపింది. బట్ అలా కాకుండా నేను యామ్ ఇన్ ద రూమ్ అన్నామనుకోండి. అప్పుడేమవుతుంది? యామ్ ఇన్ ద రూమ్ అంటే మళ్ళీ యామ్ అనేది మళ్ళీ ఇక్కడ లొకేషన్‌ని, స్థానాన్ని తెలుపుతుంది. అంటే యామ్ అనే ఆక్సిలరీ వర్బ్ ఈస్ సేమ్. బట్ ఇక్కడ తెలుపుతున్న మీనింగ్ ఏంటి? దాని యొక్క రైట్ స్థానాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఐడెంటిటీని తెలిపితే మళ్ళీ యామ్ ఇన్ ద రూమ్ అన్నప్పుడు అది నా యొక్క స్థానాన్ని తెలుపుతుంది. అలా కాకుండా ఐ యామ్ యువర్ బ్రదర్ అన్నాననుకోండి ఎగ్జాంపుల్. రైట్. ఇక్కడ అదే సెంటెన్స్ ఐ యామ్ యువర్ బ్రదర్ రైట్ అన్నాననుకోండి. లేదా రైట్ యామ్ తోటి ఇది వాడదామా. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ యామ్ యువర్ బ్రదర్ అన్నప్పుడు మళ్ళీ ఇది యామ్ అనేది దేన్ని తెలుపుతుంది? రిలేషన్‌షిప్ ని తెలుపుతుంది. దేన్ని తెలుపుతుంది? రిలేషన్‌షిప్ ని తెలుపుతుంది. రైట్. సో యామ్ యువర్ బ్రదర్ అనే రిలేషన్‌షిప్ ని తెలుపుతుంది. అంటే యామ్ అనే కామన్ ఆక్సిలరీ వర్బ్ అనేది ఇక్కడ ఐడెంటిటీని గాని, ప్రొఫెషన్‌ని గాని, రైట్ పొసెషన్‌ని గాని, ఓనర్‌షిప్‌ని గాని, రిలేషన్‌షిప్‌ని గాని తెలుపుతుంది. అంటే సెంటెన్స్‌ని బట్టి దాని యొక్క స్థానాన్ని అంటే దాని యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు మనం వాస్ వర్ తీసుకున్నాం అనుకోండి. సో వాస్ వర్ అనేది కూడా సేమ్ అలాగే తెలుపుతుంది. రైట్ అది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మనం యామ్, ఈజ్, ఆర్ తీసుకున్నాను అంటే అవి మాత్రమే వీటిని తెలుపుతాయంటే అది కాదు. వాస్ వర్ కూడా వాటిని తెలుపుతాయి. ఎగ్జాంపుల్ హి వాస్ ఎ స్టూడెంట్ అన్నాననుకోండి. ఎగ్జాంపుల్ హి వాస్ ఎ స్టూడెంట్. రైట్. సో ఇక్కడ వాస్ అనేది దేనికి అంటే పాస్ట్ కి సంబంధించింది. దేనికి సంబంధించింది? పాస్ట్ కి సంబంధించింది. బట్ ఇక్కడ ఏం తెలుపుతుంది? అతడు రైట్. అతడెవరు? విద్యార్థి. ఎప్పుడు? అంటే గతంలో. గతంలో అతని ప్రొఫెషన్ గాని, ఐడెంటిటీ గాని ఏంటి ఇక్కడ? అతడొక విద్యార్థి. అంటే ఆ గతంలో ఉన్న అతని యొక్క ఐడెంటిటీని గాని, అది గుర్తింపుని గాని, వృత్తిని గాని తెలిపేది ఇక్కడ వాస్ అవుతుంది. రైట్. అలా కాకుండా ఇప్పుడు దే ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాననుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ ఐ విల్ రైట్ దే వర్ మై ఫ్రెండ్స్. దే వర్ మై ఫ్రెండ్స్. సో ఇప్పుడేమైంది? వర్ వచ్చింది అంటే ఇది ప్లూరల్ వర్బ్. దేన్ని తెలుపుతుంది? మళ్ళీ యాజ్ యూజువల్‌గా పాస్ట్‌ని తెలుపుతుంది. సో ఇప్పుడు వాళ్ళెవరు? దే వర్ మై ఫ్రెండ్స్. దే వర్ మై ఫ్రెండ్స్. వాళ్ళకి నాకు రిలేషన్‌షిప్ ఏంటి ఇక్కడ? స్నేహితులు. రైట్. అంటే మరి గతంలో కూడా ఇది తెలుపుతుందా లేదా? సో అది మనం చూసుకోవాలి. అంటే వాస్, వర్ వచ్చినా, యామ్, ఈజ్, ఆర్ వచ్చినా కూడా సేమ్ మీనింగే వస్తుంది. రైట్. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏమిచ్చాడు? షీ హాస్ ఎ న్యూ బైసికిల్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ మనం హాస్, హావ్, హ్యాడ్ గురించి తెలుసుకుందాం. హాస్ రైట్. హావ్, హ్యాడ్ ఆ విధంగా మనం. ఇప్పుడు మనకి షీ హాస్ ఎ న్యూ బైసికిల్ అన్నాం. షీ హాస్ ఎ న్యూ బైసికిల్ అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఆమె ఒక బైసికిల్‌ని కలిగి ఉన్నది. అంటే హాస్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? కలిగి ఉండడం. కలిగి ఉండడం. రైట్. సో ఇక్కడ పొసెసింగ్ అన్నాడు. హాస్ అంటే మీనింగ్ ఏంటి? పొసెసింగ్. ఆమె దగ్గర ఒక న్యూ బైసికిల్ ఉంది. రైట్. అది గుర్తుంచుకోవాలి. పొసెషన్‌ని తెలుపుతుంది. రైట్. అండ్ కమింగ్ టు మళ్ళీ ఐ హావ్ 2 బ్రదర్స్. సో ఎంతమంది ఉన్నారు నాకు? 2 బ్రదర్స్ ఉన్నారు. ఐ హావ్ 2 బ్రదర్స్. అంటే దాని మీనింగ్ ఏంటి మళ్ళీ? కలిగి ఉండటమే అవుతుంది. రైటా? వాళ్ళెవరు? బ్రదర్స్. వాళ్ళెవరు? బ్రదర్స్. ఎవరి యొక్క బ్రదర్స్? నా యొక్క బ్రదర్స్. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ హాస్ తీసుకున్నా, హావ్ తీసుకున్నా. మరి హాస్ దేనికొస్తుంది?
అంటే థర్డ్ పర్సన్ కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. షీ, హీ, ఇట్. ఈ విధంగా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. హ్యావ్ అనేది దేనికి వస్తుంది అంటే మిగతా అన్నిటికి ఫస్ట్ పర్సన్ గాని, రైట్, సెకండ్ పర్సన్ గాని, రైట్, థర్డ్ పర్సన్ లో ప్లూరల్ గాని వచ్చినప్పుడు ఏమవుతుంది, హ్యావ్ ని వాడాలి. ఐ హ్యావ్ టూ బ్రదర్స్ అని కాకుండా దే హ్యావ్ టూ బ్రదర్స్ అన్నాం అనుకోండి, లేదా వి హ్యావ్ టూ బ్రదర్స్ ఆ విధంగా అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే కలిగి ఉండడం. నాకు నేను ఇద్దరు బ్రదర్స్ ని కలిగి ఉన్నాను, లేదా నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, రైట్, అంటే పొజిషన్ ని తెలుపుతుంది ఇక్కడ. కమింగ్ టు థర్డ్ వన్, దే హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇక్కడ మళ్ళీ హ్యాడ్ ఇచ్చారు. ఏమిచ్చారు ఇక్కడ, హ్యాడ్. సో హ్యాడ్ ఏంటి, యాక్చువల్గా హ్యాడ్ దేని మీనింగ్ ఇస్తుంది అంటే హ్యాడ్ అనేది పాస్ట్ మీనింగ్ ఇస్తుంది. దేని మీనింగ్ ఇస్తుంది, పాస్ట్ మీనింగ్ ఇస్తుంది, రైట్. మనం గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ V1, V2, V3, V4 రాసామనుకోండి, V5 కూడా రాస్తాను ఎగ్జాంపుల్. V5 అంటే చూడండి, ఫస్ట్ V1 అంటే ఏంటి, హ్యావ్. V1 అంటే హ్యావ్, V2 వచ్చేసి హ్యాడ్, V3 కూడా హ్యాడ్, V4 మనకు తెలుసు హ్యావింగ్ అనాలి, ఏమనాలి, హ్యావింగ్. V5 వచ్చేసి హ్యాస్. సో హ్యాస్, V5 అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్, థర్డ్ వర్బ్స్, థర్డ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వాడేదాన్ని హ్యాస్ అంటాం, రైట్. సో హ్యావ్ కి ఫాస్ట్ ఫామ్ ఏమొచ్చింది, హ్యాడ్, హ్యాడ్ మాత్రమే వచ్చింది, రైట్. నార్మల్ గా మనమైతే ఏం చేస్తామంటే V5 రాయకుండా హ్యాస్ ఆర్ హ్యావ్ అని రాస్తాం, హ్యాస్ ఆర్ హ్యావ్ అని రాస్తాం. అలా కూడా రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు, హ్యాస్ ఆర్ హ్యావ్ అని కూడా రాయొచ్చు. సో దీని యొక్క V2 ఫామ్ కానీ V3 ఫామ్ కానీ హ్యాడ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి V3 వచ్చినప్పుడు ఏమవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది, అది పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కానీ అవుతుంది. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ వచ్చినప్పుడు అక్కడ ఏం రావాలి, మళ్ళీ ఆక్సిలరీ అనేది రావాలి. బట్ ఇక్కడ ఎలాంటి ఆక్సిలరీ రాలేదు కాబట్టి హ్యాడ్ అనేది డైరెక్ట్ మెయిన్ వర్బ్ గా వచ్చింది. ఇక్కడ కూడా ఈ రెండింటిలో కూడా హ్యావ్ ఇక్కడ మెయిన్ వర్బ్, హ్యాస్ కూడా మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ దే హ్యాడ్ అంటే ఏమున్నారు వాళ్ళు, రైట్, వారికి మెనీ ప్రాబ్లమ్స్, వారి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. హ్యాడ్ అంటే ఏంటి ఇక్కడ, ఉండేవి అనాలి, రైట్, లేదా కలిగి ఉండేవారు అనే మీనింగ్ కూడా వస్తుంది, రైట్. వారు చాలా ప్రాబ్లమ్స్ కలిగి ఉండేవారు, లేదా వారికి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎప్పుడు, పాస్ట్ టెన్స్ లో. ఎప్పుడు ఇది, పాస్ట్, గతంలో, రైట్. ఇప్పుడు కాదు, మనం మాట్లాడుతున్న హ్యాడ్ వచ్చింది అంటే ఏంటి ఇక్కడ V2. V2 అంటే గతం, జరిగిపోయిన సంఘటన, రైట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం. వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం. సో ఇక్కడ వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం అంటే మళ్ళీ హ్యాడ్ ఏంటి, పాస్ట్, గతం. హ్యాడ్ అంటే ఏంటి ఇక్కడ, పాస్ట్. బట్ ఇక్కడ హ్యాడ్ అనేది మీనింగ్ ఏమిస్తుంది అంటే కలిగి ఉండడమా, కలిగి ఉండడం కరెక్టే. బట్ దానికంటే డైరెక్ట్ గా ఏమనొచ్చు మనం, స్పెండ్ అనొచ్చు. స్పెండ్ గాని స్పెంట్ గాని పాస్ట్ కాబట్టి స్పెంట్ అనాలి. ఏంటి, స్పెంట్. వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం అంటే మేము చాలా మంచి అద్భుతమైన సమయాన్ని గడిపాము. స్పెంట్ అంటే ఏంటి ఇక్కడ, గడపడం, రైట్. ఇక్కడ కలిగి ఉండడం అనే మీనింగ్ రాదు, గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ అంటే ఇక్కడ స్పెండ్ చేయడం లేదా స్పెంట్, పాస్ట్ కాబట్టి స్పెంట్ అనాలి. మేము చాలా మంచి సమయాన్ని గడిపాము, స్పెంట్. హ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు స్పెంట్ ఇయర్, గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు స్పెంట్, రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్, ద డాగ్ హ్యాస్ ఎ లాంగ్ టైల్. హ్యాస్ అంటే ఏంటి ఇక్కడ, పొసెషన్, రైట్, అంటే కలిగి ఉంది. ఏముంది ఇక్కడ, డాగ్ అనేది ఒక లాంగ్ టైల్ ని కలిగి ఉంది. డాగ్ కి ఏమొచ్చింది ఇక్కడ, హ్యాస్ వచ్చింది. డాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఇక్కడ, ఇట్, థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ సింపుల్, అప్పుడు ఏమొస్తుంది, థర్డ్ పర్సన్ కి హ్యాస్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇందులో మనం ఏం డిస్కస్ చేసాం, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటి, డూ ఫార్మ్స్. సో ఇందులో మనం డూ ఫార్మ్స్ ని డిస్కస్ చేద్దాం. సో డూ ఫార్మ్స్ అంటే ఏంటి అంటే డూ, డస్, డిడ్ అండ్ డన్ కూడా ఉంటుంది, రైట్. సో ఇందులో లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, ఐ డూ మై హోంవర్క్ డైలీ అన్నాం, రైట్. డూ తర్వాత యాక్చువల్ ఏమనుకుంటాం మనం, ఈ డూ అనేది బి ఫామ్ లాగా వస్తే మళ్ళీ దాని తర్వాత మెయిన్ వర్బ్ అనేది రావాలి. బట్ అలా రాలేదు కాబట్టి డైరెక్ట్ ఏమి ఇచ్చాడు, డూనే ఇక్కడ మెయిన్ వర్బ్ గా వాడుతున్నాం మనం. డూనే మెయిన్ వర్బ్ గా వాడుతున్నాం కాబట్టి సో దాని యొక్క మీనింగ్ ఏమొస్తుంది, డూ అంటే చేయడం. డూ అంటే ఏంటి ఇక్కడ,
చేయడం అనే మీనింగ్ వస్తుంది. రైట్. ఐ డూ మై హోంవర్క్ డైలీ అంటే నేను నా హోంవర్క్ డైలీ అంటే ప్రతిరోజు చేస్తాను. ఏమొస్తుంది? చేస్తాను. ప్రతిరోజు చేస్తాను అనే మీనింగ్ వస్తుంది. రైట్. ఐ డూ మై హోంవర్క్ డైలీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. షీ డస్ హర్ వర్క్ నీట్‌లీ. షీ డస్. సో, మళ్ళీ మనం సింపుల్ ప్రెజెంట్‌లో ఏం చేస్తాం? హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏవైతే ఉంటాయో వాటికి డస్ వాడాలి. వాటికి డస్ వాడాలి. అండ్ ఐ అండ్ వి. ఐ, వి, యూ, దే వీటికి డూ వాడాలి. రైట్. సో, షీ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? షీ డస్. ఆమె ఏం చేస్తుంది? షీ డస్ హర్ వర్క్ నీట్‌లీ. ఆమె తన వర్క్‌ని, తన పనిని నీట్‌గా చేస్తుంది. ఏమవుతుంది? రైట్. చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది. డస్ అంటే ఏంటి ఇక్కడ? చేయడం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ దే డూ దేర్ డ్యూటీ వెల్. వారు చేస్తారు. ఏం చేస్తారు? దేర్ డ్యూటీ. వారి యొక్క డ్యూటీ. దే కాబట్టి ద డూ వచ్చింది. డూ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? అంటే చేయడం గుర్తుపెట్టుకోండి. ఐ డిడ్ మై హోంవర్క్. ఐ డిడ్. డిడ్ అంటే ఏంటి? పాస్ట్. డిడ్ అంటే ఏంటిది? పాస్ట్. అంటే గడిచిపోయింది. ఐ డిడ్ మై హోంవర్క్. ఎప్పుడు? యెస్టర్‌డే. ని నిన్ననే. అంటే యెస్టర్‌డే చేశాడు. ఆల్రెడీ దీని మీనింగ్ ఏంటి? చేశాడు. డిడ్ వచ్చిందంటే వి2. డిడ్ ఏంటి ఇక్కడ? వి2. అండ్ కమింగ్ టు షీ డిడ్ ద వర్క్ అలోన్. షీ డిడ్ ఆమె చేసింది. రైట్. ఆమె ఆ పని చేసింది. అలోన్ అంటే ఒంటరిగా. ఆమె ఆ పనిని ఒంటరిగా చేసింది అనొచ్చు. రైట్. అలా కాకుండా డిడ్‌తో మళ్ళీ వేరే వర్బ్ వచ్చిందనుకోండి. డిడ్ అనేది ఆక్సిలరీగా వచ్చి మెయిన్ వర్బ్ ఏదైనా వచ్చినట్టయితే అది ఓన్లీ వి1 మాత్రమే ఉండాలి. రైట్. అది వి1 మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో, ఎగ్జాంపుల్ ఐ ప్లేడ్ క్రికెట్ అన్నామనుకోండి. ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఐ ప్లేడ్ క్రికెట్. ఐ ప్లేడ్ క్రికెట్ యెస్టర్‌డే అన్నాను. ఇప్పుడు దీన్ని మనం డిడ్ యూజ్ చేసి రాస్తే ఏం చేస్తాం? ఐ డిడ్ ప్లే. ఐ డిడ్ ప్లే క్రికెట్ యెస్టర్‌డే. రైట్. ఇక్కడ డిఫరెన్స్ అర్థమైతుంది కదా! ఐ ప్లేడ్ అనే వి2ని వాడాం. బట్ ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? వి1 వస్తుంది. మరి మీనింగ్ ఏమైనా డిఫరెంటా? అంటే కాదు. 2 సేమ్ మీనింగ్స్. 2 మీనింగ్ అనేవి గతాన్ని పాస్ట్ గురించి మాత్రమే తెలుపుతుంది. చూడండి ఇక్కడ కూడా యెస్టర్‌డే వచ్చింది. ఇక్కడ కూడా యెస్టర్‌డే వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? డిడ్ వచ్చినప్పుడు ఓన్లీ వి1 మాత్రమే రావాలి. అది మనం గుర్తుంచుకోవాలి. రైట్. ఇక్కడ డూ ఫార్మ్స్ అనేవి మెయిన్ వర్బ్‌గా పనిచేస్తున్నాయి. కమింగ్ టు నెక్స్ట్ వన్ 16థ్. ఐ హావ్ హాడ్ లంచ్. సో, ఇక్కడ ఏమిచ్చాడు? ఐ హావ్ హాడ్ లంచ్. అంటే దాని మీనింగ్ ఏంటి? లేదా హావ్ తీసేద్దాం ఎగ్జాంపుల్. ఐ హాడ్ లంచ్ అన్నామనుకోండి. అది కరెక్టేనా? అంటే యెస్. తిన్నాను. నేనేం చేశాను? హాడ్ అంటే మీనింగ్ ఏమిస్తుంది ఇక్కడ? ఈట్. హాడ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఈట్ అనే మీనింగ్ వస్తుంది. రైట్. అంటే నేను తిన్నాను. ఏం తిన్నాను? లంచ్. రైట్. సో, ఎప్పుడు తిన్నాను? ఇంతకు ముందే తిన్నాను. సో, అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది? హావ్ అనేది వస్తుంది. ఐ హావ్ హాడ్ అంటే నేను ఇంతకు ముందే ఏం చేశాను? అన్నం తిన్నాను. అంటే లంచ్ తిన్నాను. రైట్. ఈట్, హీడ్ అంటే హాడ్ అంటే ఇక్కడ ఈట్ అనే మీనింగ్ వస్తుంది. రైట్ గుర్తుపెట్టుకోండి. షీ హాస్ వార్మ్ వాటర్ విత్ లెమన్. ఆమె రైట్. షీ హాస్ వార్మ్ వాటర్ అన్నాం అనుకోండి. ఇక్కడ 2 మీనింగ్స్ వస్తాయి. రైట్. షీ హాస్ వార్మ్ వాటర్ అంటే ఏంటి? ఇక్కడ డ్రింక్ అనే మీనింగ్ కూడా వస్తుంది. లేదా పొసెసింగ్ లేదా పొసెషన్ అనే మీనింగ్ కూడా వస్తుంది. పొసెషన్ అంటే కలిగి ఉండడం. పొసెషన్ అంటే ఏంటి ఇక్కడ? కలిగి ఉండడం. షీ హాస్ వార్మ్ వాటర్ విత్ లెమన్ అంటే డ్రింక్ అనే మీనింగ్ కూడా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఆమె లెమన్ వాటర్‌ని తాగింది. రైట్. అది అలా కూడా చెప్పొచ్చు. లేదా ఆమె లెమన్ వాటర్ తాగుతుంది. హాస్ అంటే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి తాగుతుంది. రైట్. విత్ లెమన్ ఎవ్రీ డే అన్నామనుకోండి. రైట్. లేదా అలా కాకుండా మనం ఇంకో విధంగా ఏ విధంగా అనొచ్చు? షీ డ్రింక్స్ అనొచ్చు. షీ డ్రింక్స్ వార్మ్ వాటర్ విత్ లెమన్ ఎవ్రీ డే. అది కూడా కరెక్టే అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ హాడ్ అంటే ఈట్ మీనింగ్ వచ్చింది. ఇక్కడ డ్రింక్ మీనింగ్ వచ్చింది. సో, అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐ హాడ్ అంటే ఏంటి ఇక్కడ? స్పెండ్. స్పెండ్ యొక్క పాస్ట్ ఫార్మ్ ఏంటి? స్పెంట్ వస్తుంది. ఐ హాడ్ ఎ గ్రేట్ టైమ్ అంటే చాలా అద్భుతమైన సమయాన్ని గడిపాను. అండ్ కమింగ్ టు దే హావ్ హాడ్ మెనీ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? హావ్ వచ్చింది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. హావ్ వస్తే ఏమవుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హాస్ ఆర్ హావ్ ప్లస్
V3 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ హ్యాజ్ వచ్చిందా? రైట్. హ్యాజ్ వచ్చింది. అంటే హ్యాజ్ రాకుండా ఏమొచ్చింది? దే ప్రొనౌన్ ఉంది కాబట్టి దే ప్రొనౌన్ కి హ్యావ్ వస్తుంది. ఏమొస్తుంది? సో హ్యావ్ వస్తుంది కాబట్టి ఇక్కడ హ్యావ్ వచ్చేసింది. ఆ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. సో V3 ఏంటి? హ్యాడ్. ఇంతకుముందే డిస్కస్ చేసాం. హ్యాజ్ ఆర్ హ్యావ్ అనేది V1 అయితే V2 అనేది హ్యాడ్ అవుతుంది. V3 కూడా హ్యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ హ్యాడ్ వచ్చిందా అంటే వచ్చింది. దే హ్యావ్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్. వాళ్ళు చాలా సమస్యల్ని కలిగి ఉన్నారు. రైట్. ఆ మీనింగ్ వస్తుంది. కమింగ్ టు షీ హ్యాడ్ ఏ కార్. షీ హ్యాడ్ అంటే ఏంటి? మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ అంటే ఏంటి ఇక్కడ? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. రైట్. షీ హ్యాడ్ ఏ కార్ బిఫోర్ షీ సోల్డ్ ఇట్. అంటే ఆమె అమ్మక ముందు ఆమె దగ్గర ఏముండే? ఒక కార్ ఉండే. ఏముండే? ఒక కారు కలిగి ఉండేది. పొసెషన్ ఆర్ ఓనర్‌షిప్. పొసెషన్ ఆర్ ఓనర్‌షిప్ అనొచ్చు. అంటే ఆమె ఒక కారును కలిగి ఉండేది. ఎప్పటి వరకు? ఆమె బిఫోర్ షీ సోల్డ్ ఇట్. అంటే ఆమె అమ్మే ముందు. ఆమె అమ్మే ముందర ఆమె ఒక కారును కలిగి ఉండేది అనే మీనింగ్ ఇందులో వస్తుంది. సో ఇవన్నీ మనకు అవసరమా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్క సెంటెన్స్‌కి ఒక మీనింగ్ వస్తుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు ఇది చాలా సింపుల్‌గా అని చెప్పేసి ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తాం. అది అప్పుడు రాంగ్ అవుతుంది. అందుకే బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రైట్. బేసిక్స్ నుంచి నేర్చుకున్నట్టయితే మనకి అంటే లైఫ్ లాంగ్ అవి గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. థాంక్ యూ. థాంక్ యూ.